అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో మరొక టాపిక్‌తో ముందుకు రావడం అయితే జరిగింది. సో, ఇదేంటంటే ఎస్పెషల్లీ ఆధార్ అండి. సో, బేసిక్‌గా చాలామంది నేను ఆధార్ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, అది ఎలా చేయాలి సార్? దానికి ఒక సర్టిఫికేట్ కావాలంట. ఎన్ఎస్ఐటీ సర్టిఫికేట్. అసలు దానికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, బేసిక్‌గా యూట్యూబ్‌లో చూసే చాలా వీడియోస్ ఉన్నాయండి. ఓకే. మీరు కూడా అవి ట్రై చేయొచ్చు. ఓకే. తద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం పర్టిక్యులర్ ఒక డేట్ వస్తుంది. ఆ డేట్‌కి సంబంధించిన టైంకి మనం అక్కడికెళ్ళి రిపోర్ట్ అయితే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనం క్వాలిఫై అయిన దాన్ని బట్టి సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే దాంట్లో ఎక్స్ఎంఎల్ ఫైల్ అని చెప్పి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనే విషయం చాలా మందికి తెలియట్లేదు. ఓకే. సో, ఇది ఎలా చేయాలంటే అనే విషయం అయితే నేను మీతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ వీడియోలో మీకు లైవ్ డెమో ప్రాసెస్ ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా ఇక్కడ లైవ్ డెమో ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో, దీన్ని చూసినట్లయితే ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే ఏం లేదండి. ఆఫ్‌లైన్ ఆధార్ ఈకేవైసీ ఏదైతే బీటా వర్షన్ ఉంటుందో యూఐడిఏలో ఉంటుంది. ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో ఎస్పెషల్లీ నేను చేశాను. ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్ట్రాక్ట్ జిప్ ఫైల్ ఒకటి ఉంటుంది. సో, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత ఆ ఒక ఫైల్ అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మన డీటెయిల్స్ వస్తే జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన ఎగ్జామినేషన్ సెంటర్ నియరెస్ట్ సిటీ చూస్ చేసుకుని మనం అక్కడ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే పేమెంట్స్ అంటే మనం ఎగ్జామ్ రాయడానికి ఆపరేటర్ సూపర్వైజర్ పేమెంట్ రాయడానికి ₹470 అంత పే చేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ యొక్క డబ్బులు అనేది మనం త్రూ ఫోన్‌పే ఆర్ గూగుల్ పే ఆర్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ప్రాసెస్ మీకు లైవ్ డెమో ప్రాసెస్‌లో కూడా మీకు నేను చూపిస్తాను. సో, పేమెంట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే సెంటర్ చూస్ చేస్తున్నామో ఆ సెంటర్‌లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ డేట్స్ అంటే ఎప్పుడెప్పుడు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎప్పుడెప్పుడు డేట్స్ ఖాళీగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూస్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వెంటనే జనరేట్ అయిపోతుంది. సో, అడ్మిట్ కార్డ్ చూసుకుని ఆ పర్టికులర్ సెంటర్కి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో, అసలు ఆధార్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి? సో, బేసిక్ నీడ్స్ అండి. అసలు ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి? అంటే వేళ్ళు ఉంటే ఎలా తీస్తారు, వేళ్ళు లేకపోతే ఎలా తీస్తారు? ఓకే. అదేవిధంగా కొన్ని రూల్స్ అండ్ నార్మ్స్ అంటే యూఐడిఏ రూల్స్ ఏంటి, ఆర్ఎఫ్ఈ రూల్స్ ఏంటి, ఓకే. అదేవిధంగా సిఐడిఆర్ నార్మ్స్ ఏంటి, ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ముఖ్య కర్తవ్యం ఏంటి, ఓకే. సో, ఈ విధంగా చాలా ఉంటాయి రిజిస్టార్స్, ఓకే. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో, దానికి సంబంధించిన బండిల్ ఒకటి ఉంటుంది, ఓకే. అది 560 అరౌండ్ 600 బిట్స్ అయితే ఉంటాయి. సో, ఆ బిట్స్ రిపీటెడ్ బిట్స్ ఉంటాయి. కొంచెం చదివితే అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట. సో, బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అవుతున్నారు, పేమెంట్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు, బట్ ఫెయిల్ అవుతున్నారు. ఓకే. సో, ఫెయిలింగ్‌కి ఏం లేదండి. మీకు 50% మార్క్స్ వస్తేనేమో మీకు ఆపరేటర్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే మీరు ఒకళ్ళ కింద పని చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మీరు 70% ఎబోవ్ వస్తే మీరు సూపర్వైజర్ అవుతారు. సో, అది మీ కింద కూడా వేరే వాళ్ళని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. యాజ్ ఎ సూపర్వైజర్ యాక్ట్, యాజ్ ఎ ఆపరేటర్ యాక్ట్. సో, ఈ 2 ప్రకారంగా మనకు సర్టిఫికేట్ అయితే ఇష్యూ అవుతుంది. ఓకే. ఈ యొక్క ప్రాసెస్ మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్‌లో అయితే మీకు నేను ఒక బండిల్ పెడతాను. అది చదువుకోండి. ఓకే. సో, ఒక బండిల్ చదువుకుంటే ఆటోమేటికల్ ప్రింట్‌ఔట్స్ తీసుకోండి. నో ప్రాబ్లమ్. మొత్తం మీకు వచ్చేసి 230 పేపర్లు ఎంతో ఉంటాయి. అవి ప్రింట్‌ఔట్స్ తీసి చదువుకుంటే వాటిలోనే బిట్స్ వస్తాయి. 110 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. ఖచ్చితంగా 95, 100 మార్కులు ఖచ్చితంగా కొట్టేయచ్చు. 100 మార్కులు సింపుల్‌గా. సో, ఇదేంటి ప్రాసెస్ మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెంథీగా ఉందని చెప్పి ఫీల్ అవ్వద్దు. ఓకే. చూడండి ఎవరికైతే ఎంప్లాయ్‌మెంట్ కావాలి, నేను ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు. ఓకే. తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్స్ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనే విషయం అయితే నేను మీతో షేర్ చేస్తాను మన యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ మీద. ఏమన్నా వేకెన్సీస్ ఉంటే ముందు ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే మనకు ఒక గేట్ పాస్ అనమాట. మన ఆధార్ తీయడానికి మనకు అర్హత ఉంది అనేది ఈ యొక్క గేట్ పాస్ సూచికం. ఓకే. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో, గైస్ మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. సో, uida.nic.exams.com ఓకే. సో, ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఎన్ఎస్సి వాళ్ళది. సో, ఎన్ఎస్సి వాళ్ళది ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఒక అకౌంట్ అయితే కావాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇక్కడ చూడండి జస్ట్ క్రియేట్ న్యూస్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని అడిగాడు, అప్లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని చెప్పేసి అడిగాడు. ఖచ్చితంగా మనం ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. అసలు ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే ఏంటి, ఓకే. సో, అది మనం తెలుసుకోవాలండి. సో, ఎక్స్ఎంఎల్ ఫైల్ అంటే మనకి కేవైసీ చేసిన ఆఫ్లైన్ కేవైసీ ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాలి. ఓకే. సో, వేరే ట్యాబ్ ఒకటి తీసుకుందాం. సో, దాంట్లో ఏం చేద్దామంటే యుఐడిఏఐ అని చెప్పేసి టైప్ చేద్దాం. అంటే ఆధార్కి సంబంధించిన వెబ్సైట్. ఓకే. సో, బేసిక్గా ఇది చాలామందికి తెలియట్లేదు. సో, ఎస్పెషల్లీ వాళ్ళ కోసం అంటే తెలుగులో ఉన్న వీడియోస్ కూడా కొంతమందికి అర్థం కాని వీడియోస్ కూడా ఉన్నాయి. సో, వాళ్ళ కోసం అంటే ఎవరికైతే అర్థం కావట్లేదు వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి మీకు ఆఫ్లైన్ కేవైసీ అని ఉంటుంది ఇక్కడ మనకి, ఓకేనా. ఆ ఆప్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి పేపర్లెస్ ఆఫ్లైన్ కేవైసీ ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆధార్ నంబర్ అయితే ఆధార్ నంబర్ అడగటం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఆధార్ ఇద్దాం. ఓకే. సో, ఓకే ఆధార్ నంబర్ ఇస్తున్నాం. సో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చేసిన తర్వాత జస్ట్ సెండ్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేయగానే ఆ పర్టిక్యులర్ కన్సర్న్ ఎవరైతే ఉంటారో ఆధార్ హోల్డర్, సో అతనికి ఒక ఫైల్ అయితే వెళ్తూ అయితే జరుగుతుంది. ఓకే.
సో ఇప్పుడు మనం ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేద్దాం. సో ఓటీపీ ఇంకా రాలేదు నాకు. సో ఆ ఓటీపీ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇస్తారు. ఇది అంటే XML ఫైల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటనేది. సో నాకైతే ఓటీపీ రావటం అయితే జరిగింది. సో జస్ట్ నేను కేవైసీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ షేర్ కోడ్ ఉంది కదా, జిప్ ఫైల్కి ఒక కోడ్ పెట్టమని చెప్పేసి అడిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఓటీపీని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే మనకి ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవటం అయితే జరుగుతుందండి. ఒక కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత. సో చూడండి, సో డౌన్లోడ్ అయింది. ఓకే, సో ఆ ఫైల్ మన దగ్గర ఉంది. ఓకే, ఒక్కసారి ఈ యొక్క ఫైల్కి అయితే పాస్వర్డ్ ఉంది కదా, సో నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఆ ఒక డాక్యుమెంట్ పాస్వర్డ్ అయితే అడగటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఆఫ్లైన్ XML ఫైల్. ఓకే, ఈ యొక్క ఫైల్ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. క్రియేట్ న్యూ యూజర్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ఓపెన్. ఓకే, ఓకే, జిప్ ఫైల్ అప్లోడ్ అయింది. సో జిప్ ఫైల్ కాదు మనం చేయాల్సింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫోల్డర్స్ ఎక్కడైతే ఉందో మనం పెట్టుకున్న ఫోల్డర్ కనిపించాలి ఇక్కడ. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసి ఈ ఒక ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసి తర్వాత షేర్ కోడ్. ఓకే, ఇది కూడా కాదు, మనం జిప్ ఫైల్ డైరెక్ట్గా అప్లోడ్ చేసేయచ్చండి. ఓకేనా. సో ఆఫ్లైన్ షేర్ కోడ్ ఇచ్చాం. దానికి పాస్వర్డ్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని అప్లోడ్ చేసి మనం ఇక్కడ పాస్వర్డ్ పెట్టాం కదా, ఆ పాస్వర్డ్ చేసి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొడతాం. డేటా ఎక్స్ట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్, రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో మొబైల్ నెంబర్ ఇచ్చి జస్ట్ వ్యాలిడేట్ క్లిక్ చేస్తాం. ఓకే, వ్యాలిడేట్ అయింది. సెండ్ ఓటీపీ అంటే ఒక ఓటీపీ అయితే పర్టికులర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే, సో ఇది ఏంటంటే ఇందాక చేసింది ఆధార్ ఫైల్ తీసుకోవడానికి మనం చేసిన జిప్ ఫైలు. ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన మొబైల్ నెంబర్ కేవైసీ చేయాలి ఆధార్తో సంబంధించింది. ఇప్పుడు ఆ ఓటీపీ కోసం మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ ఓటీపీ గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు పాస్వర్డ్ వచ్చింది. దెన్ ఐ హ్యావ్ టు ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ ఆల్సో మెయిల్ ఐడి ఇక్కడ అడిగారు కదా, సో ఒకసారి మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో సో మెయిల్ ఐడి ఇక్కడ ఇద్దాం మనం. ఓకే, సో మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఓకే, నేను సక్సెస్ఫుల్గా మెయిల్ ఐడి అయితే ఇక్కడ రాసేసాను. ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏం చేసినా సరే. ఓకేనా. సో జస్ట్ షో XML ప్రొఫైల్ అంటే XML ప్రొఫైల్ ఫోటో ఈ విధంగా వచ్చింది. అది మనమా మనం కాదా అని చెప్పిద్ది ఆ డీటెయిల్స్. అవును మనమే అయితే జస్ట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ లాగిన్ సక్సెస్ఫుల్. ఇదిగోండి మన యూజర్ ఐడి, మన యొక్క పాస్వర్డ్ అనమాట ఇక్కడ కనిపించే డీటెయిల్స్. ఓకేనా. సో మనం ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా. ఓకే, ఒకవేళ మర్చిపోతే మనమైతే ఏం చేయలేమండి. జస్ట్ ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్. ఓకే, మన యూజర్ ఐడి అదేవిధంగా మన యొక్క పాస్వర్డ్ ఏదైతే వాళ్ళు జనరేట్ చేశారు ఇదే పాస్వర్డ్ మన ఒక మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దానికి మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది, అదే మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ క్రెడెన్షియల్స్ లాగిన్ విత్ క్రెడెన్షియల్స్ అన్నారు కదా, సో ఇచ్చేసిన తర్వాత జస్ట్ నేను సైన్ ఇన్ అవుతున్నా. సో సైన్ ఇన్ అవ్వగానే ఓల్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి అడిగారు కాబట్టి ఆ ఒక ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి ఇప్పుడు న్యూ పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఇక రిమైనింగ్ అన్నీ కూడా ఒక స్పెషల్ ఇండికేటర్, ఒక నంబర్ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా బోర్న్ సిటీ అని ఉంది. ఓకే, సో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చి జస్ట్ చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినట్లే
క్లోజ్ అంటే సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది పాస్వర్డ్. ఓకే, జస్ట్ హోమ్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. జస్ట్ సబ్మిట్ చేసి అండ్ కంటిన్యూ. ఓకేనా, కంటిన్యూ చేసినట్టే మన ఫోటో ఇవన్నీ డీటెయిల్స్ వచ్చి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్. ఓకే, మన లెవెల్ ఇది దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం మనం యాజ్ యూజర్ అంటే యూఐడి యొక్క సూపర్వైజరు ఆపరేటర్. మనకు లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ఏంటి. ఓకేనా, సో ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కూడా మనకి ముఖ్యం అనమాట. సో ఎన్రోల్మెంట్ ఏజెన్సీ గురించి కూడా ఇప్పుడు నేను రాస్తున్నాను. సో చూడండి మీరు. సో ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎన్రోల్మెంట్ రోల్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ ఈఏ కూడా రాయొచ్చు. ఏంటంటే మనకి ఎన్రోల్మెంట్ ఏజెన్సీలు ప్రొవైడ్ చేసేవాళ్ళు వీళ్ళు. ఓకే, సో నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఒక ఎన్రోల్మెంట్ ఏజెన్సీ క్లిక్ చేశాను. ఓకే, సో అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూడు టెస్ట్ ప్లేస్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఆ స్టేట్, ప్రిఫర్డ్ సిటీ. ఓకే, ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడు, విజయవాడలో ఏమేమి సెంటర్లు ఉన్నాయి, జస్ట్ సెట్ చేసి జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూ చేసినట్లయితే మన డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. జస్ట్ ప్రొసీడ్ టు సబ్మిట్ ఫామ్. ఈ ఫామ్ మనం సబ్మిట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఐ డిక్లరేషన్ సబ్మిట్ ఫామ్. ఓకే, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పేమెంట్, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్. సో దీనికి కానీ మనకి ఫస్ట్ టైం వచ్చేసి 400 దాకా చిల్లర పడుతుందండి మనం పేమెంట్ చేసుకోవాలంటే. ఓకేనా, సో ఇది పేమెంట్. జస్ట్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పేమెంట్ గేట్వే అవుతుంది. సో ఇవన్నీ పేమెంట్ చేసినాక ఇనిషియేట్ అయిపోతుంది. సో ఇనిషియేట్ అయిపోగానే మనకి ఏంటంటే ఆటోమేటికల్లీ మీకు ఒక ఇది క్రియేట్ అయిపోతుంది. ఏంటంటే లాగిన్ అయితే ఒకటి క్రియేట్ అయిపోతుంది. అంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఒకటి రెడీ అయిపోతుంది. అంటే అమౌంట్ పే చేసుకున్న తర్వాత మనకి మీ యొక్క సెక్షన్ అంటే ఎక్కడ అంటే ఎప్పుడు ఖాళీ ఉంది అనే డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తుంది. సీట్లు, ఆ సీట్ సెలెక్ట్ చేసుకుని మన పర్టికులర్ టైంకి మనం వెళ్ళిపోతాం అనమాట. బిఫోర్ దట్ ఇక్కడ ఇదిగోండి మోక్ టెస్ట్ అని ఉంటుంది. మొత్తం 9 అంకెల అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నిటి మీద కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇది మీ స్కోర్ కార్డ్. ఎన్నిసార్లు మీరు ఎగ్జామ్ రాస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేసినట్లయితే ఇదిగోండి ఆల్రెడీ నేను పెండింగ్ అని చూడండి 470 రూపాయలు నేను క్లోజ్ చేశాను కాబట్టి పేమెంట్ చేయకుండా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, సో వాళ్ళ కోసం చేశానండి. సో బేసిక్గా చాలామందికి తెలుసు XML ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఎవరికి తెలియట్లేదు. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఇది ఒక ప్రిపేర్ చేశాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించిన రికార్డ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రతి ఒక్కరు చదువుకోండి. 600 550 బిట్లు ఉంటాయి. అవి చదువుకుంటే దాంట్లోనే బిట్లు వస్తాయి. 110 మార్కులకు ఉంటుంది. 110 మార్కులో 78 మార్కులు పైన వస్తే సూపర్వైజరు, 68 మార్కుల పైన వస్తే మీకు వచ్చేసేసి ఆపరేటర్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఇది అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్.